రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బంధుల నిధులు విడుదల చేయాలని, రైతులకు రుణమాఫీలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో వారు వ్యవసాయ శాఖ కమిషనర్ని కలిసి రైతు బంధు అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రిక పరికరాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని ఎగ్గొట్టే రైతులను మోసం చేసిందని వారు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉపయోగించుకునే అన్ని పరికరాల మీద సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాడికి ఈ యొక్క కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఈ సంవత్సరం నుంచి రైతుల యొక్క వ్యవసాయ పనిముట్ల యంత్ర పరికరాల పైన సబ్సిడీ పైన అందించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని స్కీమ్స్ కూడా యథావిధంగా గతంలో కాకుండా మొత్తం కూడా ఫసల్ బీమా కానీ మిగతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషనర్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ వ్యవసాయ కమిషనర్ గారికి ఒక మెమరాండాన్ని సమర్పించడం జరిగింది. మనకు తెలుసు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల నియమావళి కారణంగా రైతు